రైట్గా వెల్కమ్ బ్యాక్. సుధీర్ గారు, 7 మ్యాచ్లో 5 విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని భద్రం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు 7లో 3 గెలిచి 7వ స్థానంలో ఉన్న కోల్కతా ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అయితే ఇక అజింక్య రహానే కెప్టెన్ సారథ్యంలో రింకు సింగ్ ఉన్నారు, మంచి బ్యాటర్ డికాక్, గుర్బాజ్, రఘువంశీ, మనీష్ పాండే, సుసెడి వీరికి ఎలాంటి అవకాశాలు ఉండనున్నాయి ఈ రోజు మ్యాచ్లో? గుర్బాజ్ మీరు అన్నట్టుగా చక్రి ఆడిస్తే బాగానే ఉంటుంది, ఒక బ్యాటర్ గా తీసుకోవచ్చు కూడా. బికాస్ యాక్చువల్లీ క్వింటన్ డికాక్ హెస్ నాట్ డన్ ఎ గుడ్ జాబ్ రియల్ గా. వికెట్ల వెనకాల కాదు, వికెట్ల ముందు కూడా అతడు బ్యాటింగ్ లో రాణించాలి. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అతడు త్వరగా అవుట్ కావడం తోటి రహానే పైన ప్రెషర్ ఉండడం, మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ ఉండడం చాలా సార్లు చూస్తూ వచ్చాం ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. సో ఈస్ నాట్ బీన్ ఇన్ ఇట్ ఈస్ బెస్ట్ అండి విత్ ద బ్యాట్. అయితే ఓన్లీ 97 ఐ థింక్ అగెన్స్ట్ రాజస్థాన్ అనుకుంటాను గువాహతిలో. ఆ తర్వాత అప్పుడు 150 కూడా ఈజీగానే వాళ్ళు చేజ్ చేయగలిగారు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. అందుకని నెట్ రన్ రేట్ వాళ్ళ డిప్ కాలేదు ఇన్ని మ్యాచెస్ లో ఓడిపోయినప్పటికీ కూడా. సో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా కొన్ని చేంజెస్ వాళ్ళు చేస్తే కూడా బాగుంటది. బికాస్ గుర్బాజ్ లాంటి బ్యాటర్ ఉన్నాడు వాళ్ళకు. అండ్ నోకియాన్ అయితే అఫ్ కోర్స్ ఆడిస్తున్నారు. లేకుంటే యూనో ఇప్పటి నుంచి మరొక డిఫీట్ అనేది చాలా మరింత ప్రెషర్ లోకి వాళ్ళని నెట్టేస్తుంది చక్రి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 7 మ్యాచెస్ లో మినిమం 4 గెలిచినట్లయితే రే హోప్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ other teams performances. But if you score 4 wins, 5 wins actually you can be safe. అంటే 8 wins ఉన్నట్టయితే కొంచెం సేఫ్ గా ఉంటారు. సో 8 wins కోల్కతాకు ఛాన్స్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ 7 మ్యాచెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 5 గెలిచి 2 ఓడిపోయినట్లయితే కూడా వాళ్ళు కమ్బ్యాక్ చేయొచ్చు. బట్ ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ వాళ్ళు ఒకటి రన్ రేట్ మైనస్ లో లేకపోవడం అనేది ఈవెన్ బెటర్ దాన్ ద టీమ్స్ విచ్ ఆర్ ఆన్ టాప్ యాక్చువల్లీ చక్రి. అది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకు. సో వాళ్ళకు విక్టరీస్ కావాలి ఇప్పటి నుంచి. సో గుజరాత్ ఓడించినట్లయితే టాప్ లో ఉన్న టీమ్ ను మరింత నెట్ రన్ రేట్ పెరుగుతుంది అండ్ వాళ్ళకు ఛాన్సెస్ కూడా మెరుగవుతాయి. సో టుడే ఈస్ గోయింగ్ టు బి ఎ కీ డే ఫర్ దెమ్ యాక్చువల్లీ, చాలా ఇంపార్టెంట్ డే. అండ్ నాకు అనిపిస్తుంది ఐ థింక్ దే మైట్ డిఫరెంట్ టుడే. ఎందుకంటే ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చూసే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలా మంచి ప్లేయర్స్ మీరు అన్నట్టుగా ఉన్నారు. రింకు వరకు వాళ్ళకు, రమన్దీప్ వరకు కూడా లైనప్ ఉంది. బట్ రస్సెల్ నుంచి టోటల్ పర్ఫార్మెన్స్ అవసరం బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో కూడా. బికాస్ ఈస్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్ బట్ ఈస్ డిసప్పాయింటెడ్ సో ఫర్. బట్ ఒక్కొక్కసారి మంచి ప్లేయర్స్ సడన్ గా కూడా ఫామ్ లోకి వస్తుంటారు అండ్ యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ దెమ్. అదే సుధీర్ గారు, మీరు చెప్పినట్టుగా ఆల్రౌండర్స్, కోల్కతా ఆల్రౌండర్స్ చూసినట్లయితే మీరు అన్నట్టుగా రసూల్ ఉన్నారు, రణ్దీప్ సింగ్ ఉన్నారు, అంకుల్ ఉన్నారు, వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ కూడా చేయట్లేదు. మీరు అన్నట్టుగా మంచి క్వశ్చన్ అడిగారు. అసలు యాక్చువల్గా వెంకటేష్ అయ్యర్ కూడా బౌలింగ్ లో ఉపయోగించుకోవచ్చు, కానీ బట్ బౌలింగ్ లో వాళ్ళకి అంత పెద్ద డిఫికల్టీ కనబడలేదు. బికాస్ హైదరాబాద్ ను 120కి కట్టడి చేయగలిగారు, చెన్నైని 103కి ఆల్అౌట్ చేయగలిగారు, తర్వాత మీకు 111 కోల్కతాను, పంజాబ్ ను కూడా చేయగలిగారు. అంటే బౌలింగ్ లో ఐ థింక్ బౌలర్స్ హావ్ డన్ గుడ్ యాక్చువల్లీ. బట్ చేజింగ్ లోనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. చేజింగ్ లో కూడా ఒక బిగ్ 230+ స్కోర్ కూడా చేజ్ చేయడానికి దగ్గరలో కూడా వచ్చారు. బట్ వాళ్ళకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్, లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ నుంచి కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది కొంచెం వాళ్ళని ఇబ్బంది పడింది. ఈవెన్ టాప్ ఆర్డర్ లో కూడా క్వింటన్ డికాక్ యొక్క 4 రన్ అంటారా, ఒక 50 పక్కకు పెట్టినట్లయితే ఐ థింక్ దట్స్ ఆల్సో వరింగ్ దెమ్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ దే హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ లైనప్ అండి. మీకు బ్యాటింగ్ లో మీరు అన్నట్టుగా వెంకటేష్ అయ్యర్, రహానే, మీకు నారాయణ్, క్వింటన్ డికాక్, గుర్బాజ్, తర్వాత రమన్దీప్, రఘువంశీ, రింకు సింగ్, రస్సెల్. అసలు యాక్చువల్ గా ప్రతి వాళ్ళు కూడా, ఈవెన్ రానా కూడా కపుల్ ఆఫ్ 50s ఉన్నాయి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో. ఐ థింక్ దే హావ్ గాట్ ఎ డీప్ లైనప్ ఉంది వాళ్ళకు, చాలా బ్యాటింగ్ లైనప్. సో బట్ బౌలింగ్ పర్వాలేదు కానీ బ్యాటింగ్ లో కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం వాళ్ళ నుంచి. మీరు అన్నట్టుగా బౌలింగ్ పర్వాలేదు. బౌలింగ్ చూసుకున్నట్లయితే వైభవ్ అరోరా ఉన్నారు, మయాంక్, జాన్సన్, హర్షిత్ రాణా, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. తర్వాత చేతన్ సాకరియా, ఇద్దరు కూడా. అంటే చేతన్ ఇప్పటివరకు ఆలోచించలేదు రిప్లేస్మెంట్ గా. చేతన్ సాకరియకి ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా సుధీర్ గారు? రావచ్చు లోకల్లో. బట్ మొన్న వైభవ్ అండ్ రాణా మంచి బౌలింగ్ గా కనబడిచారు. పంజాబ్ లో చూసాం 111 కాల్అౌట్ చేసినప్పుడు 3 వికెట్స్ 2 వికెట్స్. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. మేబీ మీరు అన్నట్టుగా ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ బట్ వరుణ్ అండ్ నారాయణ్ కూడా ఇంకా ఎక్కువ వికెట్స్ తీయాలి వాళ్ళకు. అండ్ బౌలింగ్ చక్కగా చేస్తున్నారు. ఎకనామిక్ పరంగా చూసినట్లయితే వాళ్ళు ద బెస్ట్ అండి. ఇప్పటి వరకు ఆల్ స్పిన్నర్స్ లో వాళ్ళిద్దరే చాలా తక్కువ రన్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ రింకు కెన్ బౌల్ ఆల్సో. మీరు అన్నట్టుగా అయ్యరే కాదు, అందరు కూడా బౌలింగ్ చేయగలుగుతారు వాళ్ళకు. సో అటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. మంచి డీప్ గా బౌలింగ్ లైనప్ ఉంది, బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎనీబడి కెన్ చిప్ ఇన్ యాక్చువల్లీ విత్ ద బ్యాట్ బాల్ యాక్చువల్లీ. సో అటువంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు విక్టరీస్ ఇంకో కపుల్ ఆఫ్ విక్టరీస్ ఎక్కువ ఉంటే బాగుండేదని వాళ్ళు ఆలోచించుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ లో దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు ఓడిపోవడం చూసాం కనుక ఐ థింక్ దే ఫేస్ సమ్ ప్రాబ్లమ్. బట్ టుడే మై గట్ ఫీలింగ్ ఈజ్ దే మైట్
పుట్ అప్ బెటర్ పర్ఫార్మెన్స్ అగైన్స్ గుజరాత్ అనేది టాప్ లో ఉన్నా కానీ అలా అనిపిస్తుంది నాకు. సుధీర్ గారు, ఈరోజు గుజరాత్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ డిసిషన్స్ ఈ రోజు ఎంత కీలకం కానున్నాయి? శుభ్మన్ గిల్ గురించి చెప్పాలంటే శుభ్మన్ గిల్ ఈస్ బీన్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఇన్ సమ్ మ్యాచెస్, బట్ స్టిల్ అంత కన్సిస్టెన్సీ శుభ్మన్ గిల్ నుంచి కూడా మనం చూడలేదు. బికాస్ శుభ్మన్ గిల్ కూడా ఇంకా కొంచెం లాస్ట్ వరకు ఆడాలి. బికాస్ అతని నుంచి కూడా కెప్టెన్ గా ఉన్నప్పుడు 15-16 ఓవర్స్ వరకు ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. ఈవెన్ 20 ఓవర్స్ ఆడగలుగుతాడు, సెంచరీ సాధించగలుగుతాడు. బట్ యాజ్ ఎ కెప్టెన్ గా ఈస్ బీన్ గుడ్ యాక్చువల్లీ. బట్ వాళ్ళకు మెయిన్ గా రషీద్ ఖాన్ నుంచి ఈ టోర్నమెంట్ లో అనుకున్నట్టుగా పర్ఫార్మెన్స్ దొరకలేదు. బికాస్ రషీద్ ఖాన్ నేను అనుకుంటాను 7 మ్యాచెస్ లో 4 వికెట్స్ ఏమో తీసుకున్నాడు, ఒకసారి 2 వికెట్స్ తీసాడు. బట్ అదర్వైజ్ ఈ స్ట్రగ్లింగ్ విత్ ద బాల్, యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ విత్ ద బాల్ ఇన్ ద సెన్స్ బికాస్ అన్ని రన్స్ ఎప్పుడు కూడా ఇవ్వడు. అంత ఎక్స్పెన్సివ్ గా రషీద్ ఖాన్ మనం చూడం ఏ టోర్నమెంట్ లోనైనా కానీ. చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తాడు, తర్వాత వికెట్స్ తీస్తాడు. సో ఐ థింక్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్. సుధీర్ గారు, ఇక్కడ గుజరాత్ బ్యాటర్స్ చూసుకున్నట్లయితే జాస్ బట్లర్, కుమార్, అనుజ్ రావత్, రూథర్ఫర్డ్ ఉన్నారు. వీరి పర్ఫార్మెన్స్ ఈ రోజు ఏ విధంగా ఉండనుంది? ఫెంటాస్టిక్ అండి. అది తీసుకురా, అది తీసుకురా. ఇక ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ బిగ్ ఫైట్ ఉండనుంది. వేదికగా జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. గార్డెన్ పిచ్ ను పరిశీలిస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి మంచి రిజల్ట్ వస్తాయని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. అటు కేకేఆర్ అలాగే గుజరాత్ టైటాన్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఏకంగా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లు ఇప్పటి వరకు గుజరాత్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది. 4 మ్యాచ్లలో గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్లలో విజయం సాధించింది. కేకేఆర్ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్లో విక్టరీ కొట్టింది. ఈ 2 జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ రిజల్ట్ రాకుండానే ముగిసింది. ఇక ఇవాళ సొంత గడ్డపై కేకేఆర్ ఆడనుంది. దాంతో ఆ జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్ తట్టుకోవడం కేకేఆర్ వల్ల కాదని విశ్లేషకులు చెబుతున్నారు. 7 మ్యాచ్లో 5 విజయాలతో టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు 7 3 గెలిచి 7వ స్థానంలో ఉన్న కోల్కతా ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు తడపడగా జీటీ, కేకేఆర్ ఒక మ్యాచ్లో గెలుపొందాయి, 1 రద్దయింది. దీంతో ఇవాళ జరగనున్న ఈ హోరాహోరులు ఎవరు గెలుస్తారో అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓకే సుధీర్ గారు, ఈ రోజు టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా, బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా? ఎందుకంటే నిన్న ముంబై టాస్ గెలుచుకొని బౌలింగ్ ఎంచుకుంది. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఈ రోజు ఏ స్ట్రాటజీ ప్లే చేస్తే బాగుంటుంది అంటారు? ఐ థింక్ బౌలింగ్ కూడా పర్వాలేదు, ఎందుకంటే కొంచెం డ్యూ ప్రభావం ఉంది కనుక బౌలింగ్ తీసుకుంటున్నారు. బట్ కలకత్తాలో అయితే ఇప్పటి వరకు అయితే బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అడ్వాంటేజ్ వచ్చింది. 2 మ్యాచెస్ లో మనం చూసాం, చాలా బిగ్ స్కోర్స్ వచ్చాయి. ఈవెన్ హైదరాబాద్ అగైన్స్ కూడా వాళ్ళు 200+ స్కోర్ చేసి కట్టడి కూడా చేయగలిగారు. నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా చక్రి కాన్ఫిడెన్స్ కొంచెం లోగా ఉంటుందో అప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి టోటల్ పెట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ గుజరాత్ కు ఛాన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నది కనుక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 180-190 స్కోర్ చేస్తే కూడా చాలా కష్టం అవుతుంది చేజ్ చేయడం అనేది. ఎందుకంటే ప్రెషర్ లో ఉన్నటువంటి టీం కొంచెం చేజ్ చేయడంలో కూడా కష్టపడుతుంటారు. సో అందుకనే వెన్ యూ విన్ ద టాస్ యాక్చువల్లీ బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్. బట్ అన్లెస్ ఏదైనా బ్యాడ్ డ్యూ ఉంటే తప్ప. కోల్కతాలో డ్యూ ఉంటుందా ఎక్కువగా? వి డోంట్ నో, బికాస్ చాలా డ్యూ ఉంటే నిన్న బాంబేలో ఆఫ్ కోర్స్ డ్యూ ఎక్కువగా ఉన్నది కనుక వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఆపోజిషన్ కి ఇచ్చారు. బట్ డ్యూ ప్రభావం లేకుండానైతే బ్యాటింగ్ ఫస్ట్ చేసి మంచి స్కోర్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేజింగ్ అప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి మీకు ప్రెషర్ లో ఉన్నప్పుడు చక్రి. బట్ అగైన్ వెయిట్ అండ్ సీ. అయితే సుధీర్ గారు, ఇవాళ సొంత గడ్డపైన కేకేఆర్ ఆడ ఉంది. దాంతో ఆ జట్టు కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందంటారా? సొంత గడ్డ పైన ఇప్పటి వరకు అడ్వాంటేజ్ ఎక్కువగానైతే చూడలేదు. ఇప్పుడు పంజాబ్ 3 మ్యాచ్లో ఓడిపోవడం చూసాం, 1 మ్యాచ్ లో విక్టరీ సాధించారు, 2 మ్యాచెస్ గెలిచారు, 2 ఓడిపోయినారు. గుజరాత్ కూడా
కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయింది, గెలిచింది. అక్కడ గుజరాత్ ఎక్కువగా గెలిచింది అఫ్ కోర్స్ కంపేర్ చేసినట్టయితే, బట్ కోల్కతా ఎక్కువగా ఓడిపోయినారు సొంత గడ్డ పైన. అండ్ ఆర్సీబీ అయితే మనం చూస్తున్నాం కదా చక్రి, 3 మ్యాచెస్ కూడా ఓడిపోయినారు ఇప్పటి వరకు. చెన్నై 3 మ్యాచెస్ వరుసగా, ఇట్ నెవర్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. 3 మ్యాచ్లు వాళ్ళు వరుసగా ఓడిపోవడం, 5 మ్యాచెస్ వరుసగా ఓడిపోవడం ఎప్పుడు జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక విక్టరీ, మళ్ళీ ఒక డిప్. సో హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్లీ, ఉండదని కాదు, బికాస్ క్రౌడ్ సపోర్ట్ మీకు. అట్ ద సేమ్ టైం హోమ్ అవుట్ గ్రౌండ్ లో ముందు ఆడడం అనేది బిట్ ప్రెషర్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళకు విక్టరీస్ అవుతున్నాం, మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా వాళ్ళకు విక్టరీస్ అనేవి దాదాపుగా నెక్స్ట్ 7 మ్యాచెస్ లో కనీసం 5 విక్టరీస్ కావాలి వాళ్ళకు. ఐ మీన్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్. 4 పర్వాలేదు, బట్ 5 అయితే కొంచెం సేఫ్ సైడ్ లో ఉంటారు. సో అటువంటి అది ఉన్నప్పుడు నేనేమనుకుంటానంటే బిట్ ఆఫ్ ప్రెషర్ కూడా ఉంటుంది మీకు టీం పైన. బట్ దే హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దేర్ హోమ్ అడ్వాంటేజ్ ఇన్ టుడే, నో డౌట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచి టుడే ఈ రోజు ఎంత స్కోర్ నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఎంత స్కోర్ చేస్తే చేజింగ్ కి అవకాశం ఉండదు అంటారు? ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అండి. ఎంత అనేది ఖచ్చితంగా 180+ అయితే నాకు సాధ్యంగా కనబడుతుంది ఈ గ్రౌండ్ పైన. అండ్ అది ఎంతకంటే ఎక్కువగా ఎంతైనా రావచ్చు కూడా. కోల్కతాలో అవుట్ఫీల్డ్ ద క్విక్కెస్ట్ అవుట్ఫీల్డ్ యాక్చువల్లీ ఇన్ ఇండియాలో. సో ఏదైనా డ్యూ ప్రభావం లేకుంటే మాత్రం నేను అనుకుంటాను ఈ చేజింగ్ కూడా అంత కష్టం కాకపోవచ్చు. సో ఎనీథింగ్ 180+ ఈస్ గోయింగ్ టు బి పాసిబుల్ టుడే. అండ్ నేనేమనుకుంటానంటే ద మ్యాచ్ మేబీ స్లైట్లీ కోల్కతా ఫేవర్ లో కొనసాగే ఛాన్స్ అయితే కనబడుతుంది ఈ రోజు చక్రి. రైట్, థ్యాంక్ యూ.